హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం ఆదివారం, విశ్రాంతి దినం, పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం. ఇంతవరకు చక్కటి పాటల ద్వారా ప్రభు నామమును మహిమపరచము. అలానే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినపు వాక్యాంశం ఏమిటంటే, భక్తి, మనం చేసేటువంటి భక్తి అగ్ని పరీక్షలో నిలుస్తుందా, కాలిపోతుందా అనే దాని మీద ధ్యానం చేసుకుందాము. శుద్ధ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఎవడైనా ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వారి వారి పని కనపడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి సంఘానికి రాస్తూ పత్రికను ఆయన ఏమంటున్నాడంటే, సంఘము అగ్ని పరీక్షలో నిలుస్తుందా, నిలవదా? అగ్ని పరీక్ష చేస్తుంది. ఆ అగ్నిలో నిలిచింది వ్యక్తి జీతం పుచ్చుకుంటాడు. కాలిపోయినట్లయితే ఏమి లాభము ఉండదు అని అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తూ ఉన్నాడు మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఎబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 29వ వచనంలో ఎబ్రీయులకు రాసిన పత్రిక, యాలయనగా మన దేవుడు దహించే అగ్ని అయి ఉన్నాడు. యాలయనగా మన దేవుడు దహించే అగ్ని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవాది దేవుడికి, మన ప్రభువుకి ప్రీతికరమైన సేవ చేయదుము. యాలయనగా మన దేవుడు దహించే అగ్ని అయి ఉన్నాడు అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయినటువంటి ఈ దేవుడు దహించే అగ్నిలాగా ఉన్నాడు. అందుకనే ఒక 7 విషయాలు మీకు తెలియజేస్తాను. 7 విషయాలలో అగ్ని లాంటి భక్తి చేసినటువంటి వ్యక్తులు మీకు ఈ దినాన్ని తెలియచేయాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి వ్యక్తి మీకు తెలియజేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో మనం చదువుకుంటే, ఎవరు మండుచు ప్రకాశించు దీపమై ఉండెను అని రాయబడ్డారు. అతడు మండుచు ప్రకాశించిన దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యోహాను బాప్తిస్మిచ్చే యోహాను దేవుని చేత పంపబడిన వాడు. అలాంటి పరిచర్య చేశాడు అంటే అతడు దేవుడి కొరకు ఒక అగ్ని లాంటి భక్తి చేసిన వాడుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యోహాను మండుచు ప్రకాశించు దీపమై ఉండెను. ఆ వెలుగులో చాలా మంది ఏం చేశారంటే ఆనందించడానికి ఇష్టపడ్డారంట. ఇంతకీ ఆయన యొక్క అగ్ని లాంటి పరీక్ష భక్తి ఏది అని మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్తలో 3వ అధ్యాయము 10వ వచనంలో ఆయన యోదయ అరణ్యాల్లో బయలుదేరి సువార్త ప్రకటిస్తూ ఏమంటాడంటే, మారు మనసు పొందండి అని చెప్పి అక్కడ ప్రకటిస్తున్నప్పుడు సద్దుకాయలు, పరిసయ్యులు అందరూ బాప్తిస్మిచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందడానికి వచ్చినప్పుడు యార్దాను నదిలో వారు తమ పాపములు ఒప్పుకుని బాప్తిస్మాలు పొందుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక మాట చెప్పాడు, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరిన ఉంచబడి ఉన్నందున మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాప్తిస్మిచ్చే యోహాను ఏమంటే యోదయ అరణ్యములో అక్కడ దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందనని ప్రకటించినప్పుడు అప్పటి వరకు సద్దుకాయలు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఎంతో వేషధారులుగా ఉన్నటువంటి వారి జీవితానికి ఏమండి యోహాను దగ్గరికి వస్తే ఆయన అటు ఇటుగా చెప్పట్లేదు. ఏమంటాడంటే, మారు మనసులకు తగిన ఫలాలు మీరు ఫలించండి. ఇప్పుడే గొడ్డలి చెట్లు ఏరిన ఉంచబడి ఉంది. మంచి ఫలము ఫలించకపోతే అది నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, మరి అలా చెప్పినటువంటి యోహాను ఎవరికి భయపడుతున్నది, సద్దుకాయలకు కానీ పరిసయ్యులకు కానీ ఎవరికి రాజీ పడకుండా దేవునికి మాత్రమే భయపడుతూ దేవుడు వాక్యం ఉన్నట్లుగా చక్కగా చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఒకరొక దినాన
విషయాన్ని ఎవరిని మత్తయి సువార్తలోని 14వ అధ్యాయము 3వ వచనంలో ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే హెరోదు దగ్గరికి వెళ్ళాడు. దేవుని సహోదరుడైన ఫిలిప్పు భార్యకి హెరోదీయులు ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హెరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకుని బాధించి చెరసాలలో వేయించి ఉండెను. అయితే ఏమాత్రము రాజు కూడా భయపడకుండా రాజుకే ఏమండి ఆజ్ఞాపించాడు, నువ్వు చేసేది తప్పు అని చెప్పినప్పుడు వెంటనే రాజు హెరోదు యోహాను తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేయించడం జరిగింది. అక్కడ మనం చూస్తే కొన్ని దినాలకి అతడిని శిరస్సును కూడా తీసేయడం జరిగింది. ఏమంటే నీతిని ప్రకటించినందుకు, మంచిని ప్రకటించినందుకు, ఉన్నట్లుగా ప్రకటించినందుకు బాప్తిస్మిచ్చి యోహాను తలను తీసేయడమే కాదు, అతన్ని చెరసాల్లో వేయడమే కాదు, అతన్ని ఎంత హింసించారో మనందరికి కూడా తెలుసు. అయితే ఏదేమైనప్పటికీ ఎలాంటి పరిస్థితి ఎదురైనా కానీ దేవుడి దృష్టిలో మాత్రమే అతను ఎలా ఉంటే ఏమాత్రము రాజీ పడనవాడిగా ఏమండి యోహాను మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడు. అందుకనే అతన్ని చాలా మంది అతని వెలుగులో నడుచుకున్నారు, అనుసరించారని రాయబడింది. సత్యాన్ని చెప్పినప్పుడు నిజముగా సత్యాన్ని ఎవరైనా సరే వెంబడిస్తూ ఉంటారు. అది ఒకవేళ ఇష్టం లేకపోవచ్చు, ఏమండి అది మనకు చెప్తున్నప్పుడు, ఏమండి నువ్వు చేసేది తప్పు అని చెప్తున్నప్పుడు అది ఇష్టం లేకపోవచ్చు, కానీ చెప్పింది అతను నిజమే చెప్పాడు కాబట్టి అది తప్పనిసరిగా వారి జీవితాల్లో కార్యం జరుగుతుంది. కనుక యోహాను మరి మనుషుల్ని ఏం చేస్తున్నాడంటే వెలుగులోనికి నడిపిస్తున్నాడు. అందుకనే ఆ సత్యంలోనికి అనేక మంది రాబడుతున్నారు. యోహాను మొట్టమొదట మండుచు ప్రకాశించు దీపములా ఉన్నాడని, చక్కటి భక్తి చేశాడని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మొట్టమొదటి వ్యక్తిగా మీకు ఎవరిని తెలియజేస్తానంటే బాప్తిస్మిచ్చే యోహాను అగ్ని లాంటి భక్తి చేశాడు. అతన్ని శిరసాల్లో పాడేసినా కానీ, అతను శిరస్సును ఖండించినా కానీ ప్రభు కొరకు అగ్నిలాగా జీవించాడని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటి వ్యక్తి. రెండో వ్యక్తిని మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 24వ అధ్యాయము 32వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడచ్చు లేఖనములను మనకు బోధపడుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఎవరితో రాజీ పడలేదు. ఆయన కూడా ఉన్నట్లుగానే చెప్పాడు. ఆయన ఏం చేయాలో అదే చేశాడు. దేని కొరకు ఆయన వెతుకుతున్నాడు, ఆ రాజ్యం కొరకే స్థిరంగా ఉన్నాడు. అలానే మనకు మాదిరి చూపించడానికి కూడా ఒక మార్గదర్శకుడిగా, మాదిరిగా ఈ లోకంలో జీవించాడు. ఆయన మరి ఈ సమాజాన్ని అంతా కూడా తన శిష్యులుగా చేసుకున్నాడు. వేల కొలది ఆయన్ని వెంబడించడం జరిగింది. ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. అలాగనే ఈ అద్భుతాలన్నింటినీ గుడ్డు వర్గాలు ఇలాంటి అద్భుతాలన్నీ చేసి ప్రభువుని చాలా మంది వెంబడిస్తున్న సందర్భంలో అక్కడ యేసు ప్రభు వారు చేసిన వాటిని చేసేసి ఆయన లేఖనాల ప్రకారంగా చనిపోయి సమాధి చేయబడి తర్వాత 3వ దినాన్ని లెగుస్తానని చెప్పాడు. అదే విధముగా 3వ దినాన్ని లెగడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన చనిపోయినాడనే సంగతి శిష్యులకి తెలిసింది, బేతనియ మరియాకి తెలిసింది. ఆయన లేచి ఉన్నాడని చెప్పేటప్పటికి వెళ్ళి చూసేటప్పటికి ఆ సమాధి ఖాళీ ఉండటము నిజమే, ప్రభు లేచాడని చెప్పి వాళ్ళు బయలుదేరి శిష్యులు ఇంటికి వెళ్ళిపోతున్న సమయంలో వాళ్ళు మార్గంలో వెళ్తుండగానే ఏమండి మొదట మగ్దలేని మరియాకి ప్రభు ప్రత్యక్షమయ్యాడు. రెండవది శిష్యులు త్రోవలో వెళ్తుండగా ఆ త్రోవలో వాళ్ళతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. శిష్యులతో ఏమంటే యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడంటే మరి ఆ మాట్లాడుతున్న మాటలకి ఈ శిష్యులు ఏమనుకుంటున్నారంటే ఆయన మనతో మాట్లాడినప్పుడు బోధపరిచినప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే యేసు ప్రభు వారు మాట్లాడితే మన హృదయంలో ఏమవుతుందంట? శిష్యుల హృదయంలో మంట పుడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారు ఆయన చెప్తున్న మాటలకు కానీ, ఆయన పలికిన మాటలకు కానీ హృదయంలో మంట పుట్టే విధముగా, ఒక శక్తివంతమైన కార్యము జరిగించే విధముగా చేస్తున్నాడు. ఆయన మాట్లాడుతుంటే శిష్యులకి ఏం కలుగుతుందంటండి? మా హృదయంలో మంట కలుగుతున్నది అని చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు
వారి గురించి మనం ఆలోచన చేస్తే చూద్దాం. లూకా సువార్తల 12వ అధ్యాయము మరి 35వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మీ నడుములు కట్టుకునుడి, మీ దీపములు వెలుగుచుండనియుడి అన్నాడు. తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి అట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ నడుములు కట్టుకునుడి, మీ దీపములు వెలుగుచుండనియుడి అన్నాడు. అంటే నేటి దినాన్ని సార్వత్రిక సంఘము క్రైస్తవులు అందరూ కూడా నడుములు కట్టుకోవాలి. దేని కొరకు? సత్యము కొరకు, నీతి కొరకు, పరిశుద్ధత కొరకు, పరలోక రాజ్యం కొరకు. వేషధారణ పనిచేయవు, ఏమంటే లోక సంబంధమైన పనులు పనిచేయవు. దేవుడి కొరకు మనం నడుము కట్టుకోవాలి, పాపమును విడిచిపెట్టాలి. ఇక్కడ మన దీపములు వెలుగుతూ ఉండాలి. ఆడుకోవడానికి వీలు లేదు. ఈ దినాల్లో విశ్వాస జీవితాలు ఎలా ఉంటున్నారంటే, ఏమంటే వచ్చి తీసుకుని వెళ్ళిపోవడం, ఏమంటే వచ్చి కూర్చుని వెళ్ళిపోవడము, అంతే తప్ప నిజమైనటువంటి భయము భక్తి కనబడలేనటువంటి పరిస్థితుల్లో మరి ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువు వారు అన్నారు కదా, మీ నడుములు కట్టుకునుడి, మీ దీపములు వెలుగుచుండనియుడి అంటున్నాడు. తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చగానే తలుపు తీయటకు అని ఎదురు చూచు మనుషుల వలె అండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎదురు చూపు కలిగి ఉండాలంట. అదే ఎదురు చూపు కలిగి ఉంటున్నామా? లేకపోతే కొంతమంది జీవితాల్లో త్రాగుతూ, కొంతమంది కోడి పందాలు, కొంతమంది ఏమంటే ఇంకా లోకంలో తిరుగుతూ, ఏమంటే భయంకరమైనటువంటి చెడు కార్యక్రమాల్లో, ఉండకూడని స్థలాల్లో ఉంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన అనుకున్న గడియలో వస్తే మనం ఎంత రక్షణ పొంది మనం పరలోకం వెళ్ళకపోతే మన స్థితి ఇంకేముంటుంది చెప్పండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మన నడుమును కట్టుకోవాలి, మన దీపములు వెలుగుతూ ఉండాలి. అప్పుడు తప్పనిసరిగా తన ప్రభు తలుపు తట్టగానే లోపలికి ప్రవేశించే వారిగా ఉండాలని ప్రభువు మెలకు కలిగి ఉండమండి. ఎదురు చూచు మనుషుల వలె ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 15వ వచనంలో మనం చదువుకుంటే, మనుషులు దీపమును వెలిగించి కొంచెం పెట్టరు కానీ అది ఇంటినున్న వారందరికీ వెలుగు ఇచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మనుషులు దీపమును వెలిగించి కొంచెం కింద పెడతారా, లేకపోతే మంచం కింద పెడతారా అంటూ ఇక్కడ ఏమన్నాడంటే, అది మనుషులందరికీ వెలుగునివ్వడానికి ఎక్కడ పెడతారంట? దీపస్తంభం మీద పెడతారంట. అలాగే రక్షింపబడి దినాన్ని వెలిగింపబడి మన జీవితాల్లో కొంతమంది ఎలా ఉన్నారంటే, విశ్వాసులు నువ్వు రక్షించబడ్డావా అంటే రక్షించబడ్డామన్న అటువంటి ఒక సాక్ష్యాన్ని కనపరచట్లేదు. అంటే ఉంటే అలా ఉందాము, లేకపోతే ఇలా ఉందాము అని చెప్పేసి ఏమంటే సాక్ష్యాన్ని కనపరచట్లేదు. కొంతమంది అయితే కొన్ని సమర్పణలు చేసుకుని ఏమంటే ఇలా ముఖాలు చూడగానే దేవుని కుమార్తె, దేవుని కుమారుడు అనిపించుకునే విధముగా వాళ్ళు దేవుడికి సాక్షార్థంగా కొన్నిటిని ప్రభుకి సమర్పించుకున్న వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. దేని బిడ్డారా, సమర్పించుకోమని ఎన్నో దినాల నుంచి చెప్తున్నా కానీ ఒక దైవజనుడి దగ్గర భయం ఉండదు, ఒక దేవుడి దగ్గర భయం ఉండదు. ఏమండి మన యొక్క వేషధారాన్ని బట్టి మన కుటుంబంలో ఏమండి మన భర్త కానీ ఆయన వేషధారులుగా ఉంటారు, మన బిడ్డలు కూడా వాళ్ళు కూడా వేషధారులు కూడా నీ దగ్గర వ్యాసాలు వేసుకునేలాగా దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమంటే మీ దీపములు ఎక్కడ ఉన్నాడంటే, ఒకడు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ వెలిగించడానికి నువ్వు క్రైస్తవుడు క్రైస్తవురాలు అని అందరికీ తెలిసేటట్లుగా ఉన్నావా, లేకపోతే ఈ ఆసం వేసి ఆ ఆసం వేసి అటు లోకంలోను ఇటు దేవుళ్ళలోను ఉండేటువంటి విధంగా ఉంటే ఒక దినాన్ని నువ్వు దేవుని రాజ్యంలోనికి చేరలేవని ప్రభు హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గుండు దీపస్తంభం గుండు నువ్వు చచ్చిపోయినప్పుడు ఒక సాక్ష్యాన్ని పొందుకో. అప్పుడు తప్పనిసరిగా అమ్మా ఈవిడ దేవుడి సన్నిధిని మారలేదు, దేవుడికి ఇచ్చే సమయాన్ని మారలేదని నీ భర్తతో సాక్ష్యాన్ని పొందుకోవాలి, నీ భార్యతో సాక్ష్యాన్ని పొందుకోవాలి, నీ బిడ్డలతో సాక్ష్యాన్ని పొందుకోవాలి, నీ ఇరుగు పొరుగు వారితో సాక్ష్యాన్ని పొందుకోవాలి. ప్రభు నమ్ముకున్నారు కానీ అప్పటి నుంచి ఎంతో నమ్మకంగా ఉన్నారండి వీళ్ళు అని సాక్ష్యాన్ని కలిగి ఉండాలని
ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. అదే దీపస్తంభం మీద పెట్టినటువంటి అనుభవాన్ని మీకు తెలియజేస్తున్నాను. తర్వాత ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకుంటే, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్యలో ఏమంటే లోకంలో జ్యోతుల వలె వెలుగుచ్చు ఉండండి అని చెప్పాడు అపొస్తలుడైన పౌలు. ఏమండి ఈ యొక్క ఫిలిప్పీ పత్రికను రాస్తే ఏమంటే, మీరు మూర్ఖమైన వక్ర జనాంగములో జనం మధ్య, వాళ్ళు చెప్పిన ఆలకించురు, వాళ్ళకి ఏమీ తెలియదు, అన్య జనుల మధ్య, మీరు మూర్ఖులైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనిందులైన దేవుని కుమారులగునట్లు సడుగులను సంశయములు మాని సమస్త కార్యములు చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యము చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. కొంతమంది బైబిల్ పట్టుకోవడం అంటే సిగ్గు ఉండాలని మన ఇంటి వారికి కానీ పక్క వారికి కానీ అందరికీ మనము ప్రభువును కనపరచాలి. అలాగని వ్యాసధారణగా ఉండటం కాదు, నిజంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు దేవుని బిడ్డలు మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ పేతురు పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చదివితే అక్కడ అంటారు కదండి, తెల్లవారి ఎక్కువ చుక్క మీ మీద మీరు లక్ష్యం ఉంచండి అంటాడు. తెల్లవారు ఎక్కువ చుక్క అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద మనము లక్ష్యం ఉంచాలి. ఆయనే మనల్ని వెలిగించేవాడు కాబట్టి ఆయన మీద మనము లక్ష్యం ఉంచాలి. అపొస్తలుల కార్యగ్రంథంలో 20వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే అపొస్తలుడైన పౌలు అంటే అక్కడ సంఘములో మాట్లాడుతూ అండ్ 3 అంతస్తుల బిల్డింగ్ మీద మాట్లాడుతుంటే అక్కడ ఒక వ్యక్తి పైనుంచి కిందకు పడిపోయిన అనుభవం మనం చూస్తాం. అతడు ఎందుకు పడిపోయాడు అంటే దేవుడి సన్నిధిలో ఉండవలసిన విధంగా ఉండలేదు. అలాగే అతడు చావు అంచుల్లోనికి వెళ్ళిపోయాడు. మన పౌలు ప్రార్థన చేశాడు. అక్కడ మనం చూస్తాం, అక్కడ అనేక దీపములు, దేవునికి స్తోత్రం కలుగును గాక, అనేక దీపములు వెలుగుచుండెను అని రాయబడిన అపొస్తలుల కార్యగ్రంథం 20వ అధ్యాయంలో. కాబట్టి దేవుని బిడ్డలు ఇక్కడ ఆ దీపములలాగా మనం కూడా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు 3వ విషయం తెలియజేస్తాను. 3వ వ్యక్తి ఎవరు అంటే చదువుతారు 1వ రాజుల గ్రంథంలో 18వ అధ్యాయము 38వ వచనంలో 18వ అధ్యాయము 38వ వచనంలో మనకు ఒక వ్యక్తి కనబడతాడు. అతను ఏలియా. 3వ వ్యక్తి ఏలియా. ఏలియా ఎలాగున్నాడంటే దేవుని బిడ్డలారా, అతడు ఇలాగ ప్రార్థన చేసి యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులు కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నేలను ఆరిపోజేసారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా యొక్క భక్తి మనం చూస్తే దేవుని బిడ్డలారా, అతడు అగ్ని లాంటి భక్తి చేశాడు. ఏమండి అక్కడ 450 మంది బయలు ప్రవక్తలు. ఏమండి ఇక్కడ దేవుడి పక్షంగా ఏలియా ఒకడు. అక్కడ ఏమండి అక్కడ ఎద్దు మాంసం ఉంది, కట్లు చక్కగా పేర్చారు, దాని చుట్టూ కందకం ఉంది, కందకంలో నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు నిప్పు అంటించకుండా ఆకాశం నుండి అగ్ని దిగాలి. ఎవరు దేవుడి శక్తి కలిగిన వాడు అని నిలిచినప్పుడు అక్కడ 450 మంది బయలు ప్రవక్తలు అంటే మొదటగా వాళ్ళు కేకలు వేశారు, లేడుతో పోసుకున్నారు, బయలా ఈ విధముగా గొప్ప కార్యం చేయమని చెప్పేసి కేకలు వేశారు. కానీ వాళ్ళు ఏమీ జరగలేదు. కాబట్టి ఏలి అంటాడు, నిద్రపోతున్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, మేలు కొరపాలేమో అని చెప్పినప్పుడు ఏమంటే అయినా కానీ వాళ్ళు బ్లేడుతో పోసుకున్నా కానీ ఏమాత్రం స్వరం రాలేదు, కార్యం జరగలేదు. అప్పుడు ఏలియా ఒక్క ప్రార్థన చేశాడు, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఈ విధముగా నీ నామమునకు మహిమ తెచ్చుకోమని చెప్పి చిన్న ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన అక్కడ శక్తివంతంగా నిలవబడ్డాడు కాబట్టి, దేవుడికి అనుకూలంగా నడుచుకున్నాడు కాబట్టి, దేవుడి పక్షంగా నిలిచాడు కాబట్టి అక్కడ అగ్ని వచ్చి ఏమైందంటే కందకమును, అక్కడ మాంసమును, అక్కడ కట్లను దహించి వేసింది. అంటే ఏలియా ఏమండి అగ్ని లాంటి భక్తి చేశాడని ప్రభు పేరట 3వ వ్యక్తిగా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు అతడు అండి అహాబు దగ్గరికి వెళ్ళి అతని యొక్క దుర్మార్గతను బట్టి ఈ సంవత్సరము 3.5 సంవత్సరాలు వర్షము కురదు అని చెప్పాడు. అంతే అండి, వర్షము కానీ మంచు కానీ కురవలేదు. ఆ తర్వాత అండి మరలా ప్రార్థించగా వర్షం కురిసిందని యాకోబు రాసిన పత్రికలో ఏమండి 5వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తాం.
అంటే ఏలియా ఒక మనుషుడు, ఆయనకి లాంటి వాళ్ళమే మనము అని చెప్తాడు. ఏలియా ప్రార్థించగానే అతడు చేసినటువంటి గొప్ప కార్యాలు, అతడు అగ్ని లాంటి భక్తి చేశాడని ప్రభు పేట తెలియజేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక దినాన్ని ఏలియా ఏమండి ఒకసారి చిన్న దాని గురించి భయపడిపోయి ఒక కొండ మీదకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తిని తీసుకురమ్మని ఒక రాజు 50 మందిని పంపితే ఆ 50 మంది మీదకి అగ్ని దిగి వచ్చేలాగా ఏమండి మాట సెలవిచ్చాడు. 2 రాజుల గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాం, మరలా 11వ వచనంలో చూస్తాం, మరలా 13వ వచనంలో చూస్తాం. ఏమనంటే అక్కడ 50 మంది మీదకి అగ్ని దిగి వచ్చింది, 50 మంది కాలిపోయారు. మరలా 50 మందిని పంపితే 50 మంది మీదకి అగ్ని దిగి వచ్చింది, 50 మంది కాలిపోయారు. ఇక మీద దేవుడు అంటున్నాడు కదా, మరలా వచ్చిన 50 మందితో పాటు నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుకుంటానని చెప్పాడు. దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ధైర్యం తెచ్చుకుని దేవుడి మాటను బట్టి వెళ్ళాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అంతేకాదండి, ఇంత భక్తి చేశాడు కాబట్టి 2 రాజుల గ్రంథంలో 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చదువుకుంటే ఏలియా మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములు అగ్ని గుర్రములు కనబడి వీళ్ళిద్దరిని వేరు చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అగ్ని లాంటి భక్తి చేశాడు కాబట్టి, అగ్ని లాంటి జీవించాడు కాబట్టి అగ్ని రథాలు వచ్చినాయి, అగ్ని గుర్రాలు వచ్చినాయి. ఏలియా ఏం చేస్తారంటే ఆకాశంలోనికి గుర్రాలు తీసుకుని వెళ్ళిపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డలారా, మన దేవుడు అగ్ని లాంటి వాడు కాబట్టి మనం కూడా అగ్ని లాంటి భక్తి చేయాలని ప్రభు పేట తెలియజేస్తున్నాడు. 4వ వ్యక్తిని మీకు తెలియజేస్తాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో మనం చదువుకుంటే 4వ వ్యక్తి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ మనకి షద్రకు, మెషకు, అబేద్నెగోలు మనకు కనబడతారు. ఈ షద్రకు, అబేద్నెగోలు అంటే ఆ దేశపు బబులోను దేశంలో నెబుకద్నెజరు ఏమండి 6 మూరల అక్కడ ఉన్నటువంటి అక్కడ ఒక బంగారు ప్రతిమని నిలవబెడతాడు. ఆ ప్రతిమకి ఏం చేయమంటాడంటే పూజ చేయాలని చెప్పినప్పుడు ఏమండి ఈ బాకానాథము విని ఆ గ్రామంలో ఆ దేశంలో ఎవరైతే పూజ చేయరో వాళ్ళందరూ కూడా అగ్ని గుండములో వేయబడతారని చెప్పినప్పుడు అక్కడ షద్రకు, మెషకు, అబేద్నెగోలు సమర్పణ జీవితం కలిగి, దేవుడి పట్ల భయం కలిగి, దేవుడి కొరకు అగ్ని లాంటి భక్తి చేశాడని మనము ఏమంటే ఆ ముగ్గురు గురించి చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అగ్ని లాంటి భక్తి ఏమంటే అందుకనే ఇక్కడ దానియేలు గురించి చదవండి 25వ వచనం, 3వ అధ్యాయం 25వ వచనం. అందుకు రాజు నేను 4 మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరించడం చూచున్నాము. వారిని ముగ్గురిని కూడా అగ్నిలో పడేస్తే రాజు చూసేటప్పటికి బంధకం లేకుండా 4 మనుషులు మనకి కనబడుతున్నారు. 4వ రూపము దేవతల రూపము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, షద్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుని కొరకు నిలిచారు. వారు తమ దేవుడికి తప్ప మరి ఏ ఇతర దేవతలకు మొక్కలేనటువంటి భక్తి చేశారు. ఎందుకు మొక్కకూడదు అని ఆలోచన చేస్తే వీరిని ఐగుప్తు దేశంలో నుండి విడిపించాడు. ఎందుకంటే వారు ఒకప్పుడు 430 సంవత్సరాల భయంకరమైన బానిసలో ఉన్నారు. అప్పుడు ఏ దేవుడు రక్షించలేదు. వారిని రక్షించిన వాడు ఆకాశం నుండి ఇశ్రాయేలు దేవుడు భూమి మీదకి తన సేవకుడైన మోసేని పంపించి ఆ భయంకరమైన బానిసత్వం నుండి బయటకు తీసుకొచ్చాడు. వాళ్ళకి తన చేతురాతతో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని అంటాడు. అందు గురించి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తన దేవుడని యెహోవాను తప్ప దేనిని ఈ భూమి మీద ప్రకృతులు దేనిని విగ్రహముగా చేసుకోరు, వాటికి సాగిల పడరు, వాటిని మొక్కరు. ఎందుకనంటే వారిని విడిపించిన వాడు ఆత్మస్వరూపుడైనటువంటి ఆ యెహోవా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ దినాన్ని రక్షింపబడి నేను ప్రత్యేకపరచుకుంటే ఏమండి నీవు నీ జీవితంలో కూడా ప్రత్యేకంగా ప్రభు కొరకు సాక్ష్యంగా ఉండవలసింది పోయి ఏమండి మనము కూడా అండి లోకంతో కలిసిపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. వాళ్ళు ఎవరు నిన్ను రక్షించగలరంటే నిన్ను రక్షించలేరు. కానీ రక్షించే దేవుడు కూడా నిన్ను విడిచిపెడతాడు, జాగ్రత్త. కాబట్టి రక్షించే దేవుడు నా దేవుడు సమర్థుడు అని షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఎలాగైతే నిలిచారో అలాగ నువ్వు నిలిచినట్లయితే దేవుడు నిన్ను బట్టి మహిమ పొందబోతున్నాడు. నిలిచారా ఈ కుటుంబము, కాబట్టి దేవుడు విడిచిపెట్టలేదు, దేవుడు వీళ్ళని ఆస్వాదించాడని ప్రపంచం చెప్పుకుంటేలా చేస్తాడు.
కానీ నేటి దినాన్ని భయపడిపోయి దేవుడి కంటే ముందుగానే అన్యులకి సాతాను కార్యక్రమాలకి సమయాలు ఇచ్చేస్తున్నారు చాలా మంది. పరలోకి వెళ్ళగలమంటామా మనము? నిలిస్తేనే కదా దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఒకవేళ నువ్వు రాజీ పడిపోతున్నావేమో, కానీ ప్రభు రాజీ పడేవాడు కాడని ప్రభు పేరు తెలియజేస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 4:16 అంటాడు, హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల నుండి నీతో మాట్లాడినప్పుడు ఏ ప్రతిమను చూడలేదంటాడు. నిర్గమాకాండం 21 చదువుకున్నది మనం చూస్తాం. కాబట్టి రాజు ఏమంటాడంటే, ఇదిగో దానియేలు గ్రంథం 3:16 ఏమంటాడంటే, మా దేవుడు మమ్మల్ని రక్షించును అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీకు 4వ వ్యక్తిగా దానియేలుని మీకు పరిచయం చేశాను. 5వ వ్యక్తిని మీకు తెలియజేస్తాను. నిర్గమాకాండం 3:1 చదువుకుంటే, నిర్గమాకాండము 3:1 మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే మామ మందను మేపుకుంటూ ఆ మందను అరణ్యం అవతలకు తోసుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. ఆ పొద నడిమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచున్నది గాని పొద కాలిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మోషే గొర్రెల్ని మేపుకుంటూ తన యొక్క మామ మందైనటువంటి ఇతరు యొక్క మందను మేపుకుంటూ హోరేబు పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడ దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే అగ్నిలో వండిపోతున్నారని చెప్పేసి దేవుడు ఒక పొదను చూపించాడు. పొద మండుచున్నది కానీ కాలిపోవట్లేదు. ఈ దర్శనం ఏంటి, ఈ యొక్క వింత ఏంటి అని అనుకుంటున్నప్పుడు ప్రభు చెప్పాడు, ఆ పొద ఎవరు కాదు, ఇశ్రాయేలీయులైన నీ సహోదరులు. ఆ ప్రజలందరూ కూడా లోకములో కాలిపోతున్నారు. భయంకరమైన ఉగ్రతకు వాళ్ళు కాలిపోయే దినం ఒకటి ఉంది. వాళ్ళందరిని రక్షించడానికి నేను నిన్ను పంపబోతున్నానని చెప్పాడు. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మోసే ఎవరిని చూచాడంటే అగ్నిలో ఉన్నటువంటి దేవుణ్ణి చూచాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అలాగే మోసే కూడా అగ్ని లాంటి భక్తి చేశాడని మీకు తెలియజేస్తాను. చూద్దాం. నిర్గమాకాండం 19:18 సినాయి పర్వతం మీద అగ్ని జ్వాలల మధ్య 40 దినాలు ఉపవాసం నుండి కనిపెట్టినప్పుడు మోషేకి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎక్కడంటే దేవుడు తన యొక్క అగ్ని లాంటి తన చేతి రోతతో రాస్తూ ఒక రాయి మీద తన పదాజ్ఞలు రాసి ఇచ్చాడు. దేవుని పిల్లలు మనం జ్ఞాపకం చేసుకుంటే సినాయి పర్వతం మీద దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము అగ్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమాకాండం 11:21 మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఇశ్రాయేలు త్రావులో ప్రజలకి పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలోను దేవుడు వారిని నడిపించాడు. అంటే దేవుడు ఏమైనాడంట, అగ్ని అయి ఉన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఇలాంటి అగ్ని లాంటి దేవుడి కార్యాలని మోషే చూచాడని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా 6వ వ్యక్తి మీకు తెలియజేస్తాను. 6వ వ్యక్తి ఎవరు అంటే ఆదికాండములో 19:23 మనం చదువుకుంటే చేస్తే చూద్దాం. 19వ లోతు సోయారికి వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములో నివసించు వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఉన్నాను అంటూ బయలుదేరినటువంటి లోతు జీవితంలో అబ్రహాము పిలువబడ్డాడు, ప్రత్యేకించబడ్డాడు, దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. పిలుపు లేదు, ఏమీ లేదు, వెంబడించాడు తగునా అంటూ బయలుదేరాడు. కానీ చివరికి ఏం జరిగిందంటే తానుకి ఆస్తి అయితే సంపాదించుకున్నాడు. అతను ఏమన్నాడంటే, అబ్రహాము, ఏవయ్యా నీ పశువుల కాపరికి నాకు గొడవలు వస్తున్నాయి, మనం చాలా ఆస్తిపరులమయ్యాం, కాబట్టి భూమి భరించలేనంత ఆస్తి మనకు ఉంది, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడవడికి వెళ్తాను, మొదట నువ్వు ఏది కోరుకుంటావో కోరుకో అన్నప్పుడు లోతు తన కన్నులెత్తి యాద్వాన ప్రాంతం అంతా చూచాడు. అది ఒకప్పుడు ఏదైనా తోటలాగా ఉంది. కానీ అక్కడికి వెళ్ళాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆస్తి సంపాదించుకున్నాడు. పశువుల మందులు, గొర్రెల మందులు, గాడిదలు, భూములు, ఎండ్లు సంపాదించుకుని చక్కగా గమని వెళ్ళిపెట్టే పెద్దల దగ్గర కూర్చున్నాడు. కానీ ఒకనొక దినాన్ని దేవుని ఉగ్రత సొదొమ గొమొర్రా మీద పడ్డాది.
ఆ దినాన్ని అతను సంపాదించినంతా కూడా కాలిపోయింది. మీరు మొదటిగా చదువుకున్న వాక్యం ఏంటంటే 1 కొరింథీయుల రాసిన పత్రికలో మనం చదువుకున్న 3:12 ఆ దినమున అగ్ని పరీక్షించునన్నాడు. ఈ దినాన్ని మన భక్తి జీవితాన్ని ఏమండి వ్యాసధారణతో ఉన్నామా, లేకపోతే చూస్తున్నారా లేదు చూడట్లేదు అనుకుంటున్నామా? ఒక దినాన్ని అగ్ని దేవుడు మనల్ని పరీక్షించబోతున్నాడని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఏమండి సోయరుకు వచ్చినప్పుడు ఏమండి ఆకాశం నుండి అగ్ని గంధకములు పడి సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా కూడా మొలకలు పశువులు ఏమీ లేకుండా కాల్చివేయబడ్డాయి. దేని బిడ్డలారా, ఎందుకని మనం ఆలోచన చేస్తే అక్కడ మరి అగ్ని లాంటి భక్తి ఎవరు లోతు జీవితంలో లేదు, తన యొక్క భార్య జీవితంలో లేదు, తన యొక్క బిడ్డల జీవితంలో లేదు. ఏదో అరపా తరపా కాస్తంత నీతి గలవాడని మనము పేతురు పత్రికలో అతని గురించి అతడు తన నీతి గల మనసును నెప్పించుకునొచ్చు అక్కడ బ్రతికడని రాయబడ్డది. అంత నెప్పించుకోవాల్సిన పని ఏమొచ్చింది? నువ్వు ఈ పర్వతాన్ని విడిచిపెట్టి ఆ పర్వతానికి పారిపో, క్రీస్తు అనే పర్వతానికి పారిపో అని చెప్పినప్పుడు వెంటనే మాట ఆలకించాలి కదా. అందు గురించి అతడు ఆలకించలేని కారణాన సొదొమ గొమొర్రా పట్టణం సంపాదించిన సంపద అంతా కూడా కాలిపోయినట్లుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి మీకు నేను 6 వ్యక్తులు మీకు చూశాను. మనం చేస్తే భక్తి బాప్తిస్మిచ్చి యోహాను లాంటి మండుచు ప్రకాశించు దీపములా భక్తి చేయాలి. రెండవది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన శిష్యులు హృదయాలను మండించినట్లుగా మనం భక్తి చేయాలి. మూడవది ఏలియా ఎవడు అందరూ లేరు కానీ ఏలియా ఒకడు దేవుడి పక్షము నిలబడి ప్రార్థన చేశాడు. పెద్ద ప్రార్థన చేయలేదు, చిన్న ప్రార్థనకి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దేవుడు కార్యం చేసుకున్నాడు. మనం గొప్ప గొప్ప కార్యాలు చేయగలదు, నిలిస్తే చాలు. నాలుగవది దానియేలు కూడా శద్రక్ మెషక్ అబేద్నెగో గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళు కూడా రాజా మా దేవుడు రక్షించినట్టు రాజు నియమించిన ప్రతిమకు మొక్కకుండా నిలవబడ్డాడు. కాబట్టి ఐదవదిగా మనం చూస్తే మోషే కూడా ఈ జీవితం ఇంకెందుకు విరతతో ఏమండి మోషే మందలు మేపుకు తన మామ మందలు మేపుకుంటున్న అతని జీవితంలో అగ్ని దేవుడు ప్రత్యక్షమై ఇదిగో నేను గొప్ప చేయబోతున్నానని చెప్పేసి దేవుడు అతన్ని నడిపించాడు. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, మరి 6వదిగా మనం ఎవరిని చూసామంటే లోతు యొక్క కుటుంబం ఏమైపోయిందంటే మరి అగ్నికి అప్పగించబడ్డది. కాబట్టి ఇది మనం చేసే భక్తి నిలుస్తుందా, కాలిపోతుందా? ఈ దినాన్ని మనక ఈ పనిపాట్లు అయితే ఎంతకాలం ఎంత సంపాదించినా ఈ దినాన్ని మనం చూస్తున్నాం. కరోనా వచ్చి రాజులనేంటి అండి అలానే గొప్ప గొప్ప వారిని సహితం విడదీసేస్తుంది. శవాలు కూడా ఇంటికి తీసుకొచ్చే పరిస్థితులు కనబడట్లేదు. ఒక పక్క మిడతలు. ప్రభు రాకడ దినాల్లో ఉన్నా మరి దినాల్లో కూడా జాగ్రత్త కలిగి ఉన్నావా, లేకపోతే తినువారితోనూ త్రాగువారితోనూ ఇంకా చెడు పనులు చేసేవారితోనూ మీ దైవజనుడు చెబుతున్నటువంటి ఆ సమయానికి ఏకీభవిస్తున్నావా? ఏకీభవిస్తే దేవుడు దేవుని కలిగి